సమాలోచనకు స్వాగతం. ఈరోజు సరదాగా 1980s రేడియోలో వచ్చేటువంటి యాడ్స్ని గురించి చెప్పుకుందాం. అప్పట్లో వేరే వ్యాపకం లేదు కదండి పిల్లలకి. స్కూల్ తర్వాత రేడియోనే. టీవీలు చాలా తక్కువ మంది ఇళ్లలో ఉండేవి. ప్రతి శనివారమో ఆదివారమో ఈ టీవీలో ఈవినింగ్ వేసే సినిమాల కోసం ఒక 10 మంది కలిసి 10 ఇళ్ల వాళ్ళు ఎవరో ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉంటే అక్కడికి వెళ్ళి చూసే రోజులు అవి. కాబట్టి ఇంకా వేరే వ్యాపకం లేదు కాబట్టి అందరు కూడా రేడియోల మీద ఆధారపడేవాళ్ళు. ముఖ్యంగా వివిధ భారతిలో ఒక పాటకి మధ్యలో బోల్డ్ అనే యాడ్స్ వచ్చేవి. అసలు ఈ మధ్యలో జరిగినవన్నీ మర్చిపోతామేమో కానీ బాగా చిన్నప్పుడు విన్నవి నేర్చుకున్నవి మనకి మరపు రాదు. నాకు అందుకనే ఆ యాడ్స్ భలే గుర్తుండిపోయాను. అలాంటివి 1-2 యాడ్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు లేదు, అప్పట్లో కేపాల్ వంట నూనె అని ఉండేది. దానికి ఒక పెద్ద యాడ్ ఉండేది. ఆ యాడ్ మొత్తం ఏదో సినిమా పాట పట్టినట్టు పట్టేవాళ్ళం నేను మా చెల్లెలు. అందులో ఇది పిండి వంటల్ మీ ఇంట్లో ఉంటే కేపాల్, వంట నూనెలా రకరకాల్, వంటికి మంచిది కేపాల్, నలుగురు మెచ్చేది కేపాల్, నాణ్యమైనది కేపాల్, ఆరోగ్యానికి ఆనందానికి ఆదా కోసం కేపాల్, బహుమంచి రుచి మీకెంతో నచ్చి కొనండి కొనండి కేపాల్, శ్రేష్టమైన రిఫైన్డ్ వంట నూనె కేపాల్ అని ఒక యాడ్ వచ్చేది. మా నాన్నగారు మమ్మల్ని కోపడుతూ ఉండేవాళ్ళు, ఏమిటి లొల్లాయి పదాలు, రేడియోలో వచ్చేటువంటి యాడ్స్ కూడా పడతారా అని. మాకు నిజంగా భలే సరదాగా ఉండేది. ఆ యాడ్స్ని పాటలు పాడుకున్నట్టు పాడుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే ఈ చార్మినార్ బ్రాండ్ యాస్బెస్టస్ సిమెంట్ రేకులు. ఏం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, మా ఇంటికి గొడ్ల సావిడికి పైకప్పు దేంతో వేద్దామా అని. ఇందులో ఆలోచించడానికి ఏముందో, చార్మినార్ బ్రాండ్ యాస్బెస్టస్ సిమెంట్ రేకులు వేస్తే సరి, మా తాతగారు వేసిన రేకులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇదొక యాడ్ అనమాట, చార్మినార్ బ్రాండ్ యాస్బెస్టస్ సిమెంట్ రేకులకు. ఇలా మనం చూసుకుంటే చాలా చాలా రకాల యాడ్స్ వస్తూ ఉండేవి. ఈ యాడ్స్ని అసలు మర్చిపోలేము. లా 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 అనగానే అది లిరిల్ సబ్బు అని అర్థమైపోయేది. అలాగే నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వస్తుంది అని ఒక పెద్ద యాడ్. ఆ యాడ్ అంతా కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళం. ఇలా రకరకాల యాడ్స్ మీతో సరదాగా పంచుకుందామని చెప్పి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. దీంట్లో ఇంకొకటండో గంట చుట్ట, మీరు విన్నారు లేదో, అప్పట్లో గంట చుట్ట అని వచ్చేది. కులాసాకి ఖుషీగా గంట చుట్ట కాల్చరా, విలాసాకి మజాగా గంట చుట్ట కాల్చరా, పల్లెల్లో అందరూ కాల్చే చుట్ట, కోనలో మరెందరూ తాగే చుట్ట, పల్లెమిటి టౌనేమిటి వీళ్ళేమిటి వాళ్ళేమిటి వాళ్ళు అందరినీ మెప్పించే చుట్ట. ఇది మీకు ఎంతమందికి గుర్తుందో తెలీదు. బహుశా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే బిట్వీన్ 50s and 60s ఉన్నవాళ్ళు మాత్రం బాగా గుర్తుంటుంది. ఎందుకంటే అప్పట్లో రేడియోలో అందరూ వింటూ ఉండేవాళ్ళు. సరదా అయిన వీడియో. బై ఫర్ నౌ.